అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రెస్. స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయా అని చెప్పి కొంతమంది అడిగారు. 100% స్ట్రెస్ వల్లనే మనకి ఈ స్లీప్ ప్రాబ్లం కూడా ఉంది. జాబ్ వల్ల వచ్చే స్ట్రెస్ కానీ, ఫ్యామిలీలో ఉండే స్ట్రెస్ కానీ, లేదంటే పిల్లలు, కొంతమంది ఇంట్లో పిల్లలు కూడా మాట వినని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ వల్ల వచ్చే స్ట్రెస్ కానీ, సో ఏవైతే ఉంటాయో వీటన్నిటి వల్ల స్ట్రెస్ అనేది మనకు వస్తుంది. సో ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి హార్మోన్స్ అన్ని కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా రియాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి హార్మోన్స్ ఓవర్ యాక్షన్ వల్ల మనకి పీసీఓడిస్, పీసీఓస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మైగ్రేన్, హెడేక్ రావడము, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులరైజ్ అవ్వడం, అండ్ హెయిర్ ఫాల్ అయిపోవడం, అండ్ హెవీగా స్ట్రెస్ కు వెళ్ళినప్పుడు మనకి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అంటే లేడీస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటే, లేడీస్ లో ఏంటంటే మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్స్ రిలీజ్ అవ్వాలి. బట్ మగవారిలో రిలీజ్ అయ్యే టెస్టోస్టెరాన్ కూడా మనకి ఆడవారిలో 10 to 20% వస్తూ ఉంటది. అయితే ఈ స్ట్రెస్ కి వెళ్ళినప్పుడు, ఈ ఓవర్ గా మనం ఎక్కువగా థింక్ చేసినప్పుడు, ఓవర్ గా రియాక్ట్ అయినప్పుడు ఈ 10 to 20% కన్నా ఎక్కువ టెస్టోస్టెరాన్ వస్తుంది మనకి. సో అప్పుడు హెవీ టెస్టోస్టెరాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వకపోవడం, అంటే జుట్టు ఊడిపోవడం, అన్వాంటెడ్ హెయిర్ రావడం, అంటే అవాంఛిత రోమాలు, మీసాలు, గడ్డాలు లేడీస్ కి రావడం, ఈ ప్రాబ్లం అనేది కూడా దీని వలన, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్లనే వస్తుంది.